చదువుతాం 20 కీర్తన 2వ వచనం. Psalm 15. చెక్ 20వ కీర్తన 2వ వచనం కలిసి చదువుతాం. చదవగలిగిన వాళ్ళు, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి దగ్గరగా చదవాలని మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం యెషయా ఉన్న వాక్యం పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన సహాయం చేయగా కళ్ళతోతం పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన సహాయం చేయగా ప్రేమగల తండ్రి యేసునాథుని నామమున కృష్ణ ప్రార్థన మీద రావడంలో ఈ నెల ఆఖరి వారంలో నాకు వాక్యం చుట్టూ చేరువచ్చే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. స్వల్ప వ్యవధిలో ప్రకటించినప్పటికీ ఆ వాక్యం అంటే ఆశ కలిగి మీ సన్నిధిని ఆపేక్షించినట్లుగా ఆసక్తితో వచ్చిన ప్రజలకు కేవలం స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకై భూమికి దిగి వచ్చి ఆ పాపములన్నింటినీ శిలలో మోసుకొని రక్తం కార్చి చనిపోయి సమాక్షేపడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. ఉదయకాలం మీద సోదరి కుటుంబాన్ని ఆధారం చేసుకుని ఏర్పాటు చేయబడిన కోరికలు బట్టి మీకు స్తోత్రాలు చూపిస్తున్నాం. మా అందుబాటులో కొన్ని మాటలు ప్రకటించబడ్డాయి. 7 ఇక్కడ ఆహారం వ్యర్థం కాకుండా అల్లాన్ని ఎదుర్కొచ్చినట్లుగా కొంతమందిలో నేను కార్యస్థితి కలిగించాలని ప్రార్థన చేస్తున్నాను. స్థలాలను భక్తులు, దైవ సేవకులు, శ్రేయులు, బంధువులు, సంబంధికులు వచ్చినారు. ఆశీర్వాదకరమైన సమయం ప్రాప్తింప చేసినందుకు మీకు స్తోత్రాలు. రాత్రి శ్రేయులు కూడా మేము చేరొచ్చే అవకాశం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రాగలిగిన వాళ్ళందరూ బట్టి మీకు చూపిస్తారు. ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మీరు రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. ఎవరైనా రావాల్సిన జరిగిన ఆలస్యం కలుగుతున్న ద్వారా పెట్టుకోడు గ్రహించండి. ఆన్లైన్లో జాయిన్ అయిన వారికి కూడా మీరు సహాయం చేయండి. దాసు వేలే గారికి కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి. మీరు ఈ స్థలంలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కలిసి చేస్తున్న స్థానిక సంఘ పెద్దలు, అలాగే బ్రదర్స్, సిస్టర్స్, పిల్లలు, యవనస్తులు అందరినీ మీరు గ్రహించండి. మనవంత సంఘాల కొరకు, దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాలు వాటిని విస్తరించి వ్యాపించినట్లుగా ఈ కార్యక్రమం మనం చెల్లిస్తూ ఈ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.